అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ముందు మనకి గుర్తొచ్చే దేవుడు హనుమ. ఇంతకు ముందు చాలా వీడియోస్లో చెప్పాను. మొన్న లేటెస్ట్గా చాలా మంది అడుగుతూ ఉన్నారు, మాకు ఫలానా కష్టం వచ్చిందండి, ఫలానా ఉద్యోగం కావాలండి, ఫలానా మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవాలండి, లేకపోతే మనకు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి ఎలా వస్తుంది, మీరు ఎవరికో చెప్పారట, అది చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది, మాకు కూడా చెప్పండి. దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. మనకి ముఖ్యంగా హనుమ యొక్క పవర్ఫుల్ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రంతో పాటు హనుమ యొక్క ఆరాధన ఎలా చేయాలి. మనం ఏమనుకుంటామంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏదైనా మీ పూజ, ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒకే సమయానికి చెయ్యండి అని. అయితే మనం జపం కానీ, ధ్యానం కానీ, పూజ కానీ కార్యసిద్ధి కోసం చేస్తున్నామా, భక్తి కోసం చేస్తున్నామా అన్న విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి. కార్యసిద్ధి కోసం అయితే మనం ప్రతిరోజు ఒకే సమయానికి చెయ్యాలి. ఈ రోజు ఏ సమయానికి చేసామో, ఏ స్థలంలో చేసామో, రేపు అదే సమయానికి అదే స్థలంలో చేయాలి. ఇవాళ హాల్లో కూర్చుని, రేపేమో దేవుడి గదిలో కూర్చుని, ఎల్లుండి తులసికోట దగ్గర కూర్చుని చేస్తానంటే కుదరదు. ప్రతిరోజు ఒకే సమయానికి చేయాలి. అది సూర్యోదయానికి పూర్వం చేయాలి. హనుమ ఆరాధనే తీసుకుందాం. ఇవాళ కూర్చుందాం, సంకల్పం చెప్పుకొని, మనకి ఏ బాధ అయితే ఉందో ఆ బాధకి సంబంధించిన సంకల్పం చెప్పుకొని, ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంది కానీ, రామ పట్టాభిషేకం చిత్రపటం ఉంది కానీ, 2 ఆవునేతి దీపాలు కానీ, నువ్వుల నూనె దీపారాధన కానీ చేసుకొని హనుమకి ఆరాధన చేయాలి. ముందు హనుమ ఆరాధన చేయాలి అంటే ఖచ్చితంగా రామచంద్రమూర్తిని మనం ప్రార్థించాలి. రామచంద్రమూర్తిని యొక్క ఆరాధన చేయాలి. చేస్తున్నప్పుడు మనం ఏ స్థలంలో అయితే ఇవాళ కూర్చుని చేశామో రేపు అదే స్థలంలో కూర్చుని చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆరాధన చేస్తూ హనుమ ఆరాధన మొదలు పెట్టారో అక్కడ సాక్షాత్తు హనుమ వచ్చి కూర్చుంటారు. ఇవాళ ఈ స్థలంలో కూర్చుని హనుమ వచ్చి వింటారు. రేపొద్దుట మీరు స్థలం మార్చేశారు, టైం మార్చేశారు అనుకోండి, హనుమ వచ్చి ఖాళీగా వెళ్ళిపోతారు. అప్పుడు మీ యొక్క ఏ సంకల్పం అయితే మీరు అనుకున్నారో ఆ సంకల్పం వీగిపోతుంది. అందుకని ప్రతిరోజు కూడా నియమంగా ఒకే సమయంలో, అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ, మరి సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత అంత డీవియేషన్ ఉండకూడదు. అయితే మీరు హనుమాన్ చాలీసా చదవాలి. హనుమాన్ చాలీసా చాలామంది 108 సార్లు సంకల్పం చెప్పుకుంటారు, 27 సార్లు సంకల్పం చెప్పుకుంటారు. కానీ అన్ని సార్లు చేయడం కంటే కూడా ప్రతిరోజు 11 సార్లు మాత్రం చేయండి. 11 సార్లు కంటే ఎక్కువ చేస్తే దానివల్ల వచ్చే వైబ్రేషన్స్ మనం తట్టుకోలేం. 11 సార్లు మన కార్యసిద్ధి కావాలి. 11 సార్లు. ఆ 11 సార్లు కూడా హనుమాన్ చాలీసాని సంపుటీకరణ చేస్తూ గనక చదివినట్లయితే మీరు ఏ కోరికైతే కోరుకుంటున్నారో ఆ కోరిక తీరిపోతుంది. దాంతో పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఈ రామనామాన్ని మీరు హనుమాన్ చాలీసా చదవడానికి ముందు, తర్వాత కూడా చదవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రాముణ్ణి పట్టుకుంటారో హనుమ ఆటోమేటిక్గా మన సమస్యలన్నింటినీ కూడా తీర్చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఉద్యోగ సమస్య. ఉద్యోగ సమస్య, వ్యాపారంలో నష్టాలు, లేదా ఆర్థిక బాధలు, ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాలకి వచ్చినటువంటి విషయం ఏదైనా వస్తే దానికి హనుమాన్ చాలీసా ఎలా పారాయణ చేయాలి. అలాగే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్నిసార్లు మందులు వాడినా కూడా, ఎంత మందులు వాడినా కూడా, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండట్లేదు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తూ డాక్టర్‌కి చూపించుకుంటూనే మనం ప్యారలల్‌గా ఇది చేసామంటే అప్పుడు మనకి మంచి సపోర్ట్ అనమాట. మనకి 6 నెలలు పట్టవలసిన వైద్యం ఒక నెలలోనే మనకి క్యూర్ అయిపోతుంది. ఖచ్చితంగా మనలో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఆర్థిక సమస్యలైనా సరే, గ్రహ దోషాలైనా సరే, ఏవైనా సరే మనం వాటికి సంబంధించిన చిన్న చిన్న పూజలు చేసుకుంటూనే ప్యారలల్‌గా హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాకి ఒక మంచి రెమెడీ ఏంటంటే, హనుమాన్ చాలీసాలో మనకి చూడండి, హనుమాన్ చాలీసా మొత్తం అంతా నోటికి వచ్చేస్తే సరే, లేకపోతే చూసైనా చదవండి, లేకపోతే కనీసం వినండి. వినడానికి ఎక్కువ ప్రాధాన్యత. రోజులో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వినండి. అష్ట సిద్ధినవ నిధికే దాత అసవర దీనిహ జానకి మాత అన్న ఒక లైన్ ఉంటుంది దాంట్లో. ఆ లైన్‌ని ప్రతి శ్లోకానికి, హనుమాన్ చాలీసాలో ఉండే చౌపాయి అంటాం కదా, దాంట్లో ప్రతి శ్లోకానికి కూడా ముందు వెనక తగిలించండి. మొట్టమొదటి శ్లోకం ఏంటి? జై హనుమాన జ్ఞానగుణ సాగర, జై కపీసతి లోక ఉజాగర.
కదా. అదే అష్టసిద్ధి నవనిధికే దాత అసురదీన జానకి మాత, జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీసతి లోకో జాగ్ర, అష్టసిద్ధి నవనిధికే దాత అసురదీన జానకి మాత. ఒకసారి అయింది. మళ్ళీ అష్టసిద్ధి నవనిధికే దాత అసురదీన జానకి మాత, రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ, అష్టసిద్ధి నవనిధికే దాత అసురదీన జానకి మాత. ఇలా అన్నమాట. ప్రతి దానికి కూడా మీరు పెడుతూ ముందు వెనక పెడుతూ సంపుటీకరణ కనుక చేస్తే అది వెరీ పవర్ఫుల్ అన్నమాట. అది సంపుటీకరణ కనుక చేస్తే ఒకసారి చేస్తే చాలు. సంపుటీకరణ కనుక చేయలేమండి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు 11 సార్లు ఈ హనుమాన్ చాలీస చేయాలి. దానికంటే ముందర అష్టసిద్ధి నవనిధికే దాత అసురదీన జానకి మాత అని 11 సార్లు, హనుమాన్ చాలీస అంతా 11 సార్లు, మళ్ళీ అష్టసిద్ధి నవనిధికే దాత అసురదీన జానకి మాత అన్నది 11 సార్లు. అలా చేయండి. అది రెండవ పద్ధతి. చాలా బాగా పనిచేస్తుంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఆవునేతి దీపారాధన, నువ్వుల దీపారాధన చేశాక ఈ జపం అయిపోయాక రామనామాన్ని కూడా పట్టుకోండి. రామనామ జపం కూడా అయిపోయాక మీరు 2 అరటిపళ్ళలో చిన్న బెల్లం ముక్క, స్వామికి అరటిపళ్ళు అంటే ఇష్టం కాబట్టి 2 అరటిపళ్ళు పెట్టడం నైవేద్యంగా అంతే. లేదండి మేము దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నాం, మాకు డబ్బుకి ఏమి కొదవలేదు, ఎంత వైద్యం చేయించినా సరే సరిపోవట్లేదు అంటారా, నా శైరోగ హరే సభపీర జపత నిరంతర హనుమత వీర. నా సంపుటీకరణ చెయ్యాలి అంటే నా హనుమాన్ చాలీస అన్న ప్రతి లైన్ కి అంటే నాసే రోగ హరే సభపీర జపత నిరంతర హనుమత వీర, జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జై కపీసతి లోకో జాగర, నాసే రోగ హరే సభపీర జపత నిరంతర హనుమత వీర, నాసై రోగ హరే సభపేర జపత నిరంతర హనుమత వీర, రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ, నాసై రోగ హరే సభపేర జపత నిరంతర హనుమత వీర, నాసై రోగ హరే సభపేర జపత నిరంతర హనుమత వీర, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికి సంగి, నాసై రోగ హరే సభపేర జపత నిరంతర హనుమత వీర. ఇలా ప్రతి లైన్కి కూడా ముందు వెనకాల కూడా అది పెట్టి కనుక చదివినట్లయితే సర్వరోగ నివారిణి. ఈ మీరు ఏదైతే వైద్యం చేయించుకుంటున్నారో ఆ వైద్యం నుంచి బయటపడమే కాదు, ఏ గ్రహ బాధల నుంచి మీరు విముక్తి పొందాలనుకుంటున్నారో ఆ గ్రహ బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. అంటే గ్రహ దోషాలు ఏర్పడినప్పుడే ఆ గ్రహం మనల్ని ఈ అనారోగ్యంగా ఉండేలా చేస్తుంది అనమాట. అనారోగ్యం ఉంది అంటే ఏదో గ్రహం బాధ పెడుతోంది, ఏదో గ్రహం సరైన సక్రమమైన స్థితిలో లేదు అని అర్థం. కాబట్టి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా తొందరగా మీకు మంచి ఫలితం కనబడుతుంది. బ్లాక్ మ్యాజిక్ కానీ, లేదా చెడ్డ కళలు కానీ, లేదా చెడు జరుగుతుందని అనుమానం కానీ, మృత్యు భయం కానీ ఇలాంటివి ఏదన్నా వస్తే అప్పుడు మనకి హనుమాన్ చాలీసలో ఉంది కదా, భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపనామ సునావై అన్న లైన్ని ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ముందు వెనకాల పెట్టి సంపుటీకరణ చేసుకోవాలి. మీరు ప్రతి లైన్కి కూడా ఎన్ని ఉంటాయి, అలాగే మీకు హనుమాన్ చాలీసలో 40 లైన్లు ఉంటాయి. ఆ 40 చౌపాయి అంటాం కదా, ఆ 40వ లైన్ వరకు కూడా ప్రతి పాదానికి కూడా మీరు ముందు వెనకాల కూడా ఈ పాదాన్ని చేర్చి కనుక చదువుకున్నట్లయితే మీకు అన్ని రకాల గ్రహపీడలు, చీడలు, బాధలు, రుణదోషాలు అన్నీ పోవడమే కాకుండా ఉద్యోగం వస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి, అష్టసిద్ధి నవనిధికే దాత, నవనిధులకే ఆయన దాత, నవనిధుల్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. కాబట్టి అలాంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిగి తీరుతుంది. హనుమాన్ చాలీసని ఈ రకంగా మీరు సంకల్పం చెప్పుకోండి. 10, 11 రోజులు చేస్తారా, 21 రోజులు చేస్తారా, 27 రోజులు చేస్తారా, మధ్య మధ్యలో మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో పూజ కానీ, సింధూరంతో అర్చన కానీ చేయడం, మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయడం చేస్తూ ఉండండి. క్రమంగా మీకున్నటువంటి అన్ని అబ్స్టకిల్స్ పోతాయి. మీరు ఏ ఒకసారికి ఒకటే చేయండి, 3 ఒకేసారి చేయొద్దు. ఒకసారికి ఒకటే, ఆ ఒకటే అయిపోయాక ఇంకొకటి, ఆ ఒకటే అయిపోయాక ఇంకొకటి. ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అనారోగ్యానికి మంత్రము మనం సంపుటీకరణ చేస్తున్నామో అది సూర్యోదయానికి ముందు కంటే కూడా నిద్రించడానికి ముందర అంటే సూర్యాస్తమయం తర్వాత మనం కనుక చేసుకున్నట్లయితే ప్రదోష సమయం దాటినాక కొంచెం చీకటి పడ్డాక చేస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్న వాళ్ళైతే కనుక ఎవరైనా చేయొచ్చు, కానీ ఖచ్చితంగా నియమాలు పాటించాలి. మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, వెల్లుల్లి జోలికి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ మీరు బయట ఫుడ్ తినాల్సి వస్తే కేవలం మజ్జిగ అన్నం మాత్రమే తినండి. బయట పచ్చళ్ళు కూడా తినద్దు, అన్నిట్లోనూ కూడా గార్లిక్ ఉంటుంది కాబట్టి. టిఫిన్స్ ఏమైనా తినాలంటే ప్లెయిన్ దోశ పంచదార, ఇడ్లీ పంచదార, పూరి పంచదార అలా వేసుకుని తినండి తప్పితే ఏ రకంగానూ కూడా మీరు
నియమ ఉల్లంఘన చేయొద్దు. అలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పనిచేసి పెట్టి తీరతారు. కానీ శ్రీరామ జయరామ జయ జయరామ అన్న మంత్రాన్ని మీరు ఈ పూజకి ముందు, పూజ అయిపోయాక కూడా కనీసం 54 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించడం, జపించడం మర్చిపోవద్దు. లోకా సమస్త సుఖినో భవంతు.